అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. అంటే మనం ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే మనం పంట ఏసిన కాడి నుంచి ఏ మందులు కొట్టాలి, ఏ పెస్టిసైడ్స్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది మనకన్నీ ఇంతకు ముందు ఆ వీడియోలో చూసాం. కాకపోతే ఇప్పుడేంటంటే పంట నాటిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకొని అంటే పంటను మనం ఏ విధంగా రైతు అమ్మి డబ్బులు ఏ విధంగా మనకి అకౌంట్‌లో జమ అవుతాయి అన్నది పూర్తి వీడియో నేను స్టెప్ బై స్టెప్ చేసి చూపెడతాను. ఇందులో మనకు మెయిన్‌గా ఏంటంటే ఇంతకుముందు అంటే ఈ క్రాప్ సర్టిఫికేట్ అంటారనమాట. ఈ క్రాప్ పంట నమోదు సర్టిఫికేట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకేంటంటే ఇంతకుముందు ఆర్‌బీకే అని ఉండేదన్న రైతు భరోసా కేంద్రం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రైతు సేవా కేంద్రం కింద దాన్ని మార్చడం అయితే జరిగింది. మనం మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు అంటే ఏ విధంగా ఆ సర్టిఫికేట్ మనం రైతు తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. దాని ప్రాసెస్ ఏంటనేది ఈ పూర్తి వీడియో మీకు చేస్తానన్న. అలాగే ఇప్పుడు మనకి మెయిన్‌గా ఏంటంటే, ఈ రైతు సేవా కేంద్రంలో వీఏ అని ఉంటారన్న. విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసరు. ఆయన దగ్గరికెళ్ళాలి ముందుగా. మనం అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటారన్న. ఒకటేంటంటే కౌలు రైతు, అలాగే సొంత రైతు. కౌలు పట్టా ఏ విధంగా తెచ్చుకోవాలి, మామూలుగా ఈ క్రాప్ సర్టిఫికేట్ సొంత రైతు ఎలా తెచ్చుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడేంటంటే మనకి ఇందులో మొదటిగా ఏంటంటే మనకి సొంత రైతు అంటే సొంత భూమి కలిగిన రైతు ఏ విధంగా మనం ఈ క్రాప్ నమోదు చేసుకోవాలంటే, దానికి తగిన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఈ పాస్‌బుక్ ఒకటి, అలాగే ఆధార్ కార్డు, ఫోను నంబరు. ఫోను నంబర్, ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలనమాట. ఖచ్చితంగా ఇది ఒకసారి అయితే చూసుకోండి. చాలామంది రైతులు ఇది ఒక చిన్న మిస్టేక్ కింద అవుతుందనమాట. ఖచ్చితంగా ఫోను నంబర్, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకోండి. ఎందుకంటే ఓటీపీస్ ఇవన్నీ దానికే ఎళ్తాయి. ఖచ్చితంగా ఇది ఒకసారి గమనించాలి. తర్వాత ఉద్యాన పంటలు అంటారనమాట. అంటే ఈ క్రాప్స్ అంటే ఈ క్రాప్ సర్టిఫికేట్ మనకి పంటకు ఒకటే కనిపిస్తది. పనిచేస్తదనమాట. మనకి నెక్స్ట్ మళ్ళీ, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి పంటకి. ఇది అలా కాకుండా మనకు ఉద్యాన పంటలంటే మనకి కొన్ని, కొన్ని హార్టికల్చర్ పంటలుంటాయి. ఏంటంటే పామ్ ఆయిలు ఇలాగ అంటే ఎక్కువ టైం తీసుకొని పండే ఈ ఉద్యాన పంటలుంటాయి. దానికైతే సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అయితే చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి అలాగే ఇప్పుడు మనం రెండోది ఏంటంటే కౌలు రైతు, కౌలు పట్టా ఎలా తెచ్చుకోవాలన్నది చూద్దాం. అలాగే కౌలు రైతు మనకి కౌలు పట్టా ఇచ్చేటప్పుడు అది ఆహ్, కౌలు రైతు హక్కు చట్ట ప్రకారం 2019 అలాగే సబ్‌సెక్షన్ 2 ప్రకారం మనకి ఒక ఫార్మ్ అయితే ఇస్తారన్న మన అగ్రికల్చర్ విఏ గారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు, ఇప్పుడు సొంత భూమి మనం ఎవలైతే మనం ఇప్పుడు సాగు చేస్తున్నామో ఆయన సొంత భూమి రైతుది ఆధార్ కార్డు, అలాగే 1బీ పాస్‌బుక్ తీసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అలాగే ఇప్పుడు సీసీఆర్‌సీ కార్డ్ మీద ఇప్పుడు ఓనర్ అంటే సొంత రైతు సంతకం ఉండాలి. అలాగే కౌలు రైతు సంతకం కూడా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే కౌలు రైతు ఆధార్ కార్డు, ఫోను నంబరు, పాస్‌బుక్కు అంటే 2 ఫోటోస్ కూడా ఉండాలన్న. ఈ విధంగా ఇయన్నీ పట్టుకొని మన వీఏ గారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దగ్గరికెళ్ళి పట్టుకొని ఎళ్తే గనక ఖచ్చితంగా ఇది ఆన్‌లైన్‌లో అయితే నమోదు చేస్తారనమాట. దీని తర్వాత ఇంకో చిన్న ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు మనం సొంత రైతు, అలాగే కౌలు రైతు ఏ విధమైన పత్రాలు సబ్మిట్ చేయాలనేది మనం చూసాం. దీని తర్వాత ఏంటంటే మనం అయిందనుకునేటప్పటికి మనకేంటంటే ఈకేవైసీ అని ఒకటి ఉంటదనమాట. దాన్ని మనం ఇయన్నీ సబ్మిట్ చేసి మనం ఈ వీఏ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఇచ్చిన తర్వాత మనకొక ఓటీపీ వస్తదనమాట. అప్పుడే మనం ఈ క్రాపు మనం కన్ఫర్మ్ అయినట్టు మనం నిర్ధారిస్తారనమాట. దాని తర్వాత ఏంటంటే మనకి దీని తర్వాత మనకి సోషల్ ఆడిట్ అని ఒకటుంటదనమాట. దాన్ని ఏంటంటే మనం ఇంతకుముందు ఇప్పుడు ఇయన్నీ సబ్మిట్ చేసాం. మనం ఏ పంట ఏసామన్నది చెప్తాం గాబట్టి, ఆ పంట కరెక్టా కాదా అని మనకి ఫోను చేసి అడగొచ్చు. లేపోతే ఒక్కొక్కసారి పొలం దగ్గరకొచ్చి చెక్ చేయడం అయితే జరుగుద్దనమాట. అంటే మనకి అందులో ఏమన్నా మార్పు చేర్పులుంటే గనక గ్రీవియన్స్ అనే ఒక ఆహ్, సంస్థ ద్వారా అంటే దాని ద్వారా మనకి అంటే మనం ఏమన్నా పంట ఏదన్నా తప్పు చేసున్నా సరే ఒకవేళ దాని ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటదనమాట. అంటే ఈ విధంగా ఉంటదన్న టోటల్ ప్రాసెస్. అంటే మనం ఇందులో కౌలు రైతు, సొంత రైతు అంటే ఇద్దరు కూడా ఒకవేళ మనకి ఏ విధంగా ఏ సర్టిఫికేట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకొని ఈ క్రాప్ పంట మనం నమోదు చేసుకుంటాం అన్నది ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనకింకా ఇలాంటి వీడియోలు మనం రైతులకు ఉపయోగపడే వీడియోలు మనం పెట్టడమే మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం అన్న. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.